నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజితం. భక్తులు ఒక్కొక్క రూపంలో పూజలు చేసే వాళ్ళు ఉంటారు, యాగాలు చేసే వాళ్ళు ఉంటారు, యజ్ఞాలు చేసే వాళ్ళు ఉంటారు, భగవంతుని కోరిక తీర్చుకుంటానికి మాలలు కూడా వేసిన వాళ్ళు ఉంటారు. కానీ మల్లెపల్లి జ్యువెలర్స్ వారు ఏకంగా స్వామివారికి నిలయాన్ని కట్టిస్తున్నారు, స్వర్ణ టెంపుల్ అని. సో ఎన్ని సంవత్సరాల నుంచి కట్టిస్తున్నారు. ఈరోజు మరి చాలామంది కూడా ప్రముఖులందరికీ కూడా ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మార్చి 1 నుంచి 6వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి ప్రతిష్ట కార్యక్రమాన్ని మనము వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. సో మురళీకృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని శ్రీమన్నారాయణ. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయము మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 6వ తారీఖు వరకు స్వర్ణగిరి భువనగిరి పగిడిపల్లి విలేజ్లో మానేపల్లి హిల్స్లో స్వర్ణగిరి దేవాలయము ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేకము శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి గారి చేతుల మీదుగా మంగళాశాసనాలతోటి. సో ఈ మీ ఛానల్ వరంగా అందరినీ కూడా ఆ పర్టికులర్ కార్యక్రమంలో పాత్రలు కావాలని, స్వామి సేవలో పాత్రలు కావాలని ఆహ్వానిస్తూ ఈ యొక్క ఆపర్చునిటీని నేను చాలా బ్లెస్సింగ్గా తీసుకుంటున్నానండి. బాలకృష్ణ గారు, సో టెంపుల్ అంటే బలమైన కోరిక మరి. సో ఎప్పుడు పునాదులు పడ్డది? మీ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఏమన్నా దానికి సంకల్పం ఉన్నదా? స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క కృప పాత్రులకి మేము ప్రత్యక్ష నిదర్శనం అండి. గత 7 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయము నిర్మాణ కార్యక్రమాలు జరిగాయండి. స్వామి యొక్క ప్రజెన్స్ మా కుటుంబంలో మేము ఎక్స్పీరియన్స్ అయ్యామండి. సో ఆ పర్టికులర్ అమ్మ నాన్న కోరిక మీదకి స్వామి యొక్క ప్రజెన్స్తో స్వామి చేయించిన కార్యక్రమం అండి ఇది. సో కలియుగంలో స్వామి మన ఇంటే ఉంటాడు, మనం గట్టిగా నమ్మి స్వామి మీద భారం వేసి స్వామి ద్వారా మన కార్యసిద్ధి చేసుకోవాలి, మన గ్రోత్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచన నా ఒక మెయిన్ ఆలోచన అండి. సో ప్రతి ఒక్కరు కూడా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరికి విచ్చేసి స్వామి కృపకి పాత్రలు కావాలన్నది విన్నపం అండి. జై శ్రీమన్నారాయణ. 6 రోజులు 6 కార్యక్రమాలు అంటారు కదా, అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఒక ప్రాణప్రతిష్ఠ జరగాలంటే అధివాసాలు ఉంటాయండి. సో ఒక 6 డేస్ అధివాసాలు చేసి స్వామికి ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేకం జరుగుతుందండి. ఈ 6 డేస్ ప్రోగ్రాంలో ఒకరోజు పుష్పాదివాసము, ఒక ఫలాదివాసము, పాలతోటి, నెయ్యితోటి, తేనెతోటి అలా ఒక రిచువల్స్ ఏదైతే టెంపుల్ కొత్తగా నిర్మాణం అయ్యి ప్రాణప్రతిష్ఠ చేసుకునే ముందు కార్యక్రమాలు ఉంటాయో దీన్ని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు అంటారు. ఇది లైఫ్ టైంలో ఆపర్చునిటీ అండి. లైఫ్లో ఎన్నోసార్లు ఎన్నో విజిట్ చేస్తాము, ఎన్నో ఇయర్స్ వస్తూ ఉంటాయి, బ్రహ్మోత్సవాలు అవుతూ ఉంటాయి, కానీ ప్రాణప్రతిష్ఠ మాత్రం ఒకటేసారి అవుతుంది. సో అలాంటి కార్యక్రమానికి తప్పకుండా స్వామి పాత్రలు, స్వామి బ్లెస్సింగ్స్ అందరూ రావాలన్నది మీ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నానండి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. సో మురళీకృష్ణ గారు, మీరు అంటే ఈ టెంపుల్స్ కంటే ముందుగతలు కూడా అన్ని టెంపుల్స్లో కూడా ఈ యొక్క గోవిందనామాలు కూడా వినిపించుకుంటారని కూడా తెలుస్తుంది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? లాస్ట్ 4 నెలలుగా 7 కోట్ల గోవిందనామాలు లిఖం రాసే విధంగా మనము పుస్తకాలు అచ్చయించి ఒక 300 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఆంధ్రాలో రథయాత్రలా వెళ్ళి ప్రతి ఒక్క దేవాలయంలో అక్కడున్న భక్తులతోటి ఆ గోవిందనామాలు రాయించి అవన్నీ కూడా ఇప్పుడు మొన్న ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమం కన్నా ముందు ధ్వజస్తంభ ప్రతిష్టలో దాంట్లో వేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఆ పాజిటివిటీ స్వామికి అందరూ కనెక్టు, స్వామి సేవలో అందరు దాసోహం అన్న విధంగా, స్వామి అందరివాడు అన్న విధంగా థింగ్స్ ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు స్వామి ఎన్ని చేయించాలనుకుంటే అన్నీ ఇంకా ఫ్యూచర్లో కూడా చేయిస్తూనే ఉంటామండి. అంబియన్స్ ఎలా ఉంటుంది? సో గణపతి ముందుగతల ఇలాంటి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఏమైనా ఉంటాయా అనుసారంగా? దేవస్థానము స్వామివారి కోయిల్ ఒక హిల్ మీద క్రియేట్ చేయడం జరిగిందండి. అక్కడ ఒక దివ్య శక్తి స్వామి యొక్క ప్రజెన్స్ ఉండడము అన్న దాన్ని బేస్ చేసుకొని ఆ ప్లేస్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. స్వామికి అనుసంధానంగా స్వామివారి మహామండపంలో మదన గోపాలకృష్ణ మండపము, స్వామివారికి ఇరువైపులా పద్మావతి మండపము, శ్రీ ఆండాలమ్మ మండపము, స్వామికి నిత్యము ఎప్పుడూ ప్రధాన అర్చకుడు రామానుజన స్వామి మండపము, గరుడ మండపము, ఇవన్నీ కూడా ఒక స్వామివారి మహామండపం క్షేత్రంలో ఉంటాయండి. స్వామివారి మండపానికి బయట విశ్వక్సేన గణపతి మండపము, ఆంజనేయ స్వామి, ఏకశిల ఆంజనేయ స్వామి, హయ్యెస్ట్ ఏకశిల స్టోను ఒక 100 అడుగుల మండపం
మండపంలో ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుల్లా విజయాంజనేయ స్వామి ఉంటాడండి. ఆ స్వామి యొక్క కృపతోటే ఈ ఆలయం నిర్మాణం జరిగిందండి. అలాగే క్షేత్రంలో విశేషం ఏంటంటే అక్కడ జలనారాయణుడు, కోనేరులో జలనారాయణుడు ఉంటాడు. సో ఆ జలనారాయణుడు, వాసవి మాత టెంపుల్ ఇవన్నీ కూడా ఒక క్షేత్రంలో నిర్మించడం జరిగిందండి. సో ఈ క్షేత్రాన్ని నేను వివరించిన దానికన్నా ప్రత్యక్షంగా స్వామి కృపకు అందరూ వచ్చి సేవ చేసుకొని వీక్షించాలన్నది మనవి అండి. జై శ్రీమన్నారాయణ.